ప్రీవియస్‌గా మనం ఇన్‌పుట్ డివైసెస్ చూసాం. ఇన్‌పుట్ యూనిట్ అంటే ఏంటి? ఇన్‌పుట్ డివైస్ అంటే ఏంటో చూసాం. సో, కమింగ్ టు ద అవుట్‌పుట్ డివైసెస్. సో, అవుట్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? మన ఇన్‌పుట్ యూనిట్ నుంచి ఏదన్నా డేటాను ప్రాసెస్ చేసామనుకోండి. అది ఎక్కడికొస్తుంది? సీపీయూకొస్తుంది. సీపీయూ ఏం చేస్తుంది? ఆ సీపీయూని ప్రాసెస్ చేసేసి ఎక్కడికి పంపుతుంది? అవుట్‌పుట్ యూనిట్‌కి పంపుతుంది. సో, అవుట్‌పుట్ యూనిట్ ఏంటి? యూజర్. అవుట్‌పుట్ అనేది ఎవరికి కనిపించాలి? మనకు కనిపించాలి. సో, అవుట్‌పుట్ యూనిట్ ఏం చేస్తుందంటే, వయా అవుట్‌పుట్ డివైసెస్ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. సో, సమ్ ఆఫ్ ది అవుట్‌పుట్ డివైసెస్ ఏంటంటే మనకు తెలిసినయి మెయిన్ మానిటర్స్, ప్రింటర్స్, ప్లాటర్స్ అంటే ఏంటి? స్పీకర్స్ అంటే ఏంటి? సో, ఈ వన్ బై వన్ చూద్దాం. సో, ఈరోజు ఏం చూద్దాం అంటే ఓన్లీ మానిటర్స్ చూద్దాం. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉంటాయి. ఏంటి అనేది చూద్దాం. సో, కమింగ్ టు వాట్ అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటంటే, అవుట్‌పుట్ డివైసెస్ ప్రొ ప్రొవైడ్ అవుట్‌పుట్ టు ద యూజర్. సో, అవుట్‌పుట్ డివైస్ మెయిన్ గోల్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ అవుట్‌పుట్ టు ద యూజర్. యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్స్ అంటే మనమే. ఎవరైతే వాడుతున్నారో డివైసెస్ ఆళ్ళు యూజర్ అవుతారు. సో, ఇట్ ప్రొవైడ్స్ అవుట్‌పుట్ టు ద యూజర్ విచ్ ఈస్ జనరేటెడ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద ఇన్‌పుట్ డేటా. ఎప్పుడు ఇన్‌పుట్ డేటా ఉంటుంది కదా! దాన్ని ప్రాసెస్ చేసుకొని అప్పుడు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ద ప్రాసెస్డ్ డేటా ప్రెజెంటెడ్ టు ద యూజర్ వయా ద అవుట్‌పుట్ డివైసెస్. సో, ప్రాసెస్ చేస్తుంది కదా డేటా. ఆ డేటా ఏమవ్వచ్చు? అది టెక్స్ట్ డేటా అవ్వచ్చు. లేకపోతే ఏదైనా గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో, ద అవుట్‌పుట్ కుడ్ బి ఆన్ ఏ పేపర్. అవుట్‌పుట్ దేని మీద అవ్వచ్చు? ఏదైనా పేపర్ మీద డిస్‌ప్లే అవ్వచ్చు. మనం ప్రింటింగ్ ద్వారా ఇచ్చామనుకోండి, అప్పుడు పేపర్ మీద అవుతుంది. ఏదైనా మానిటర్ మీద చూడాలనుకోండి, ఫిలిం ఒక మానిటర్ మీద డిస్‌ప్లే అవుతుంది. సో, అవుట్‌పుట్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. సో, అవుట్‌పుట్ అనేది ఫిజికల్ ఫార్మ్‌లోనే ఉండొచ్చు. లేకపోతే ఇంటాంజిబుల్ ఫార్మ్. టాంజిబుల్ అంటే ఫిజికల్‌గా కనిపించొచ్చు. ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్‌గా ఎక్కడో మామూలుగా వాయిస్ ఇనిపిస్తా ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. యాస్ ఆడియో, వీడియో అండ్ ఎలక్ట్రానిక్ ఫ్రమ్ అవుట్‌పుట్ డివైసెస్. సో, అవుట్‌పుట్ డివైస్ అనేయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫై అన్నాను కదా! సో, వన్ ఆఫ్ ది మెయిన్ అవుట్‌పుట్ డివైస్ ఏంటంటే రెగ్యులర్‌గా యూజ్ చేసేది మానిటర్స్. సో, డిస్‌ప్లే మానిటర్స్ ఉంటాయి కదా! మనం చాలా చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మొబైల్ మానిటర్ అవ్వచ్చు. మొబైల్ స్క్రీన్ అవ్వచ్చు. నేను ఒక మానిటర్ వాడుతున్నాను. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉన్నాయి. సో, మనకు తెలిసింది ఏమేమి మానిటర్సో ఎల్‌సీడీ, ఎల్ఈడీ ఆ టెక్నాలజీ లోపల యూజ్ చేసిన టెక్నాలజీని బట్టి ఆ మానిటర్ అంటారు. సో, డిస్‌ప్లే మానిటర్స్ ఆర్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ సాఫ్ట్ కాపీ అవుట్‌పుట్ డివైస్. సో, ఈ డిస్‌ప్లే మానిటర్స్ అనేది చాలా ఎక్కువ హైగా యూజ్ చేసే అవుట్‌పుట్ డివైసెస్. దేనికి సాఫ్ట్ కాపీస్ ఉంటాయి కదా! హార్డ్ కాపీస్ అంటే పేపరు. సాఫ్ట్ కాపీ అంటే ఆహ్, మనకి కనిపించదు కానీ దాన్ని చూడొచ్చు. అంటే పట్టుకోలేము దాన్ని చూడొచ్చు. సో, దాన్ని సాఫ్ట్ కాపీ అంటారు. సో, ఎర్లియర్ డిస్‌ప్లే మానిటర్స్ ఏంటంటే ఒక చిన్న ఫాంట్ వచ్చేది. ఒకే ఒక ఫాంట్ ఉండేది. సో, టైమ్స్ న్యూ రోమన్ అనో ఒక టెక్స్ట్ ఎలా ఉండేదంటే టెక్స్ట్ ఉంటే ఇలాగే ఉండేది. ఒక సింగిల్ కలరే ఉండేది ఇదివరకులో. కానీ ఇప్పుడు చాలా మల్టిపుల్ థౌసండ్స్ ఆఫ్ కలర్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకి దాని అరేంజ్‌మెంటు మన కై మన ఐకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఎల్‌సీడీలు, ఎల్ఈడీలు ఒక ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ మెయింటైన్ చేసేసింది. అంతలా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిపోయినాయి మానిటర్స్‌లో కూడా. సో, 32 ఇంచ్ మానిటర్, 64 ఇంచ్ మానిటర్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ వచ్చేసినాయి. అన్ని ఎల్‌సీడీస్, ఎల్ఈడీస్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ వచ్చేసినాయి. సో, ఆన్ ద బేస్ ఆఫ్ టెక్నాలజీ డిస్‌ప్లే మానిటర్స్ అనేయి 3 టైప్స్ కింద కన్వర్ట్ అయినాయి. సో, ఆ డిస్‌ప్లే మానిటర్స్ టెక్నాలజీ ప్రకారం 3 టైప్స్. ఒకటేంటంటే కాథోడ్ రే సీఆర్‌టీ మానిటర్స్ అంటారు. సీఆర్‌టీ మానిటర్స్ అంటే మీకు స్కూల్స్‌లో ఇదివరకు ఎప్పుడైనా ఉంటే గనక ఇది ఎనకాల ఒక డబ్బా టైప్ ఉంటుంది. సో, ఈటిలిని సీఆర్‌టీ మానిటర్స్ అంటారు. సో, స్కూల్స్‌లో గాని ఇదివరకు ఎప్పుడో వాడేవారు ఇలాంటియి. మీ ఇంట్లో గూడా ఎవరన్నా ఎప్పుడో మీ ఫాదర్ అయి వాడే ఎవరన్నా ఉంటే గనక సీఆర్‌టీ మానిటర్స్ ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే కాథోడ్ రే ట్యూబ్ అని ఆ టెక్నాలజీ వాడేవారు. నెక్స్ట్ ఎల్‌సీడీ, ఎల్ఈడీ‌లకి కూడా సిమిలరే. ఒకే టెక్నాలజీ వాడేవారు. సో, లిక్విడ్ క్రిస్టల్ అని డిస్‌ప్లేని లిక్విడ్ ఎమిటెడ్ డయోడ్ అని అలా వాడేవారు. సో, నెక్స్ట్ ఏంటంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ మానిటర్ అని. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉంటాయి. సో, వన్ బై వన్ చూద్దాం. సో, కమింగ్ టు సీఆర్‌టీ మానిటర్ అంటే ఏంటంటే, దీనికి సీఆర్‌టీ మానిటర్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ డబ్బా ఉంటుంది కదా! డబ్బా ఎనకాల ఒక ఎలా ఉంటుందంటే చిన్న ఇలా ఉంది కదా! ఇలా ఇక్కడ 3 రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ ద్వారా స స మన ఏదైతే ఉందో పిక్సెల్స్ అయన్నీని ఎలక్ట్రాన్స్ ద్వారా ఎళ్ళినప్పుడు, ఈ 3లో కలర్స్ ఉంటాయి. ఆర్‌జీబీ అని. సో, ఈ కలర్స్‌ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది.
సో, ద CRT monitors contains an empty glass tube with a phosphor coated ఫ్లోరోసెంట్ స్క్రీన్ అండ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నోన్ యాస్ ఎలక్ట్రాన్ గన్. సో, ఇక్కడ ఇదే గన్ను. ఇక్కడ గన్ ఉంటుంది కదా! ముందర గ్లాస్ ఉంటుంది. సో, గన్‌లో నుంచి ఏమొస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఒస్తాయి. గన్ అంటే బుల్లెట్స్ కాదు. దీంట్లోంచి ఏమొస్తాయంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే మీకు తెలుసు కదా! మనకి ఎలక్ట్రిసిటీ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి పార్టికల్స్ అయ్యి. సో, అలా వచ్చిన దాన్ని ఆటిల మీద డిస్‌ప్లే అవుతాయి. సో, దిస్ గ్లాస్ ట్యూబ్ కంటైనింగ్ స్క్రీన్ అండ్ ఎలక్ట్రానిక్ గన్ ఈ 2 ఒక స్క్రీన్, ఒక ఎలక్ట్రానిక్ గన్ ఉంటే గనుక దాన్ని CRT అంటారు. సో, CRT గెట్స్ హీటెడ్ డ్యూ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఎప్పుడైనా CRT హీట్ అయినప్పుడు ద ఎలక్ట్రాన్ గన్ ప్రెజెంట్ ఇన్‌సైడ్ ద CRT. లోపల ఒక ఎలక్ట్రానిక్ గన్ ఉంటుందని చెప్పాను కదా! సో, ఇదేం చేస్తుందంటే బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పంపుతుంది. ఎక్కడికి? స్క్రీన్ మీదకి. సో, స్క్రీన్ మీదకి పంపిన తర్వాత ఒక స్మాల్ డాట్స్ కిందొస్తాయి. ఆ స్క్రీన్ మీదకి. సో, అయ్యే పిక్సెల్స్ కింద ఫార్మ్ అయ్యి ఏమవుతుందంటే ఆ ఒక లైట్ సో, ద స్ట్రైకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బీమ్ ఆన్ ద ఫాస్ఫర్ కోటెడ్ పిక్సెల్స్ రిజల్ట్స్ ఇన్ ఎమిషన్ ఆఫ్ లైట్. సో, మనకి ఎనకాల గ్లాస్ ఉంటుందని చెప్పాను కదా! ఎంప్టీ గ్లాస్ ఫ్రంట్. సో, దాన్ని హిట్ చేసిన తర్వాత ఆహ్, స్మాల్ డాట్సే కింద ఫార్మ్ అవుతాయి. సో, ఆటిల్ని పిక్సెల్స్ అంటారు. పిక్సెల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొక ఇమేజ్ ఉందనుకోండి. ఇమేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ పిక్సెల్సే. సో, ఇలా ఒక ఇమేజ్‌లో మీ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటోకి ఇన్ని పిక్సెల్స్ అనేవుంటాయి. సో, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే, జీరోస్ అన్నీ ఉన్న చోటని ఈ వైట్ స్పేస్ ఉంది కదా! ఈ వైట్ స్పేస్ అంతా జీరోస్ ఉంటుంది. ఇక్కడ నేనొక బొమ్మ గీసాను కదా! బొమ్మ అన్న ప్లేస్ అన్నిట్లో 1 ఉంటుంది. అలా పిక్సెల్స్ అనేవి అలా ఫార్మ్ అవుతాయి. సో, ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎమిటెడ్ అట్ ఎ సర్టెన్ పాయింట్ వేరీస్ విత్ ద ఫోర్స్ విత్ విచ్ ద సో, లైట్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా! ఒకటి డార్క్ రావచ్చు, లేకపోతే ఆహ్, ఇమేజ్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా! అది ఎలా అంటే మనం గన్ ద్వారా ఎలక్ట్రాన్స్ వస్తాయని చెప్పాను కదా! ఆ ఫోర్స్‌ని బట్టి ఈ ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఎలక్ట్రాన్ బీమ్ ఏం చేస్తుందంటే స్కాన్ చేసుకుంటా ఉంటుంది స్క్రీన్‌కి అటు ఇటు. సో, డిఫ్లెక్షన్ కాజ్డ్ బై ద ఎలక్ట్రోమాగ్నెటిక్ లోపల మ్యాగ్నెటిక్ కాయిల్స్ కూడా ఉంటాయి. మీకొక ఇది అయిన తర్వాత ఒక వీడియో పెడతాను. క్లాస్ రూమ్‌లో ఎలా వర్క్ అవుతుందని. సో, లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ కూడా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో, ఆ ఎలక్ట్రాన్ బీమ్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో, ద స్కానింగ్ ఆఫ్ స్క్రీన్ బై ద ఎలక్ట్రాన్ బీమ్ ప్రొడ్యూసెస్ యాన్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్. సో, అలా స్కాన్ చేసుకున్న తర్వాత ఒక ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు. సో, మీకు ఫస్ట్ జీరోస్, పిక్సెల్స్ అన్నీ ఫార్మ్ అవుతాయని చెప్పాను కదా! ఫార్మ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ బీమ్ ఏం చేస్తుందంటే స్కాన్ చేసి అప్పుడు మనకి దీన్ని ఒక ఇమేజ్‌ని వీడియో లోపల ఏమి డిస్‌ప్లే చేస్తున్నాం వీడియోస్ గాని, ఇమేజెస్ గాని అన్నీ కూడా ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇమేజెసే. సో, దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. సో, సీఆర్‌టీ మానిటర్‌కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే కాంట్రాస్ట్ ఎక్కువ కలరు రేషియో అనేది ఎక్కువుంటుంది. నెక్స్ట్ కలర్ డెప్త్ అంటే మనం దూరం నుంచి చూసినా కొంచెం లేకపోతే దగ్గర నుంచి చూసినా అది ఏ కలర్ ఉంది అనేది తెలుస్తది. సో, ఇదివరకు చాలామంది గ్రాఫిక్ డిజైనర్స్ ఇయ్యే వాడతారు. ఎందుకంటే దీంట్లో కలర్ డెప్త్ అని ఎక్కువ బావుంటుంది సీఆర్‌టీ మానిటర్స్‌లో. సో, చాలామందికి ఇప్పటికి కూడా కొంతమంది గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు కదా! సో, ఆళ్ళు సీఆర్‌టీ మానిటర్సే వాడతారు. So it also provides a change in the resolution without affecting the clarity of the picture. సో, పిక్చర్ రిజల్యూషన్‌ని మనం రిజల్యూషన్ అంటే ఏంటి? ఒక ఫోటో ఉందనుకోండి. మనం సైజు 5 ఎంబీ ఫోటో ఉందనుకోండి. ఆ 5 ఎంబీ ఎళ్ళట్లేదనుకోండి. మనం ఏం చేస్తాం? కంప్రెస్ చేసేస్తాం. సో, మన 5 ఎంబీ ఇమేజ్‌ని వాట్సాప్‌లో ఒక 200 కేబీ కింద ఎళ్ళిపోతుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే రిజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. సో, మీరు మీ క్యామ్‌లో ఫోటో దిగారు. సో, అది 5 ఎంబీ ఉంది. మీరు ఈ క్యామ్‌లో దిగింది ఎవరికో పంపారు. ఆ వాట్సాప్ ఇమేజ్‌లో ఏమవుతుంది? వాట్సాప్ 5 ఎంబీ ఇమేజ్‌ని యాక్సెప్ట్ చేయదు. సో, అది ఆటోమేటిక్ కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో, దాని రిజల్యూషన్ తగ్గించేసుకొని అవతలోళ్ళకి పంపుతుంది. ఆ రిజల్యూషన్ తగ్గించడం వల్ల మీ ఒరిజినల్ ఇమేజ్‌ని, వాట్సాప్ ఇమేజ్‌ని జూమ్ చేసి చూడండి. చాలా పిక్సెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో, ఇదేంటంటే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ చేంజ్ ఇన్ ద రిజల్ట్ వితౌట్ చేంజ్ ఇన్ రిజల్యూషన్ వితౌట్ ఎఫెక్టింగ్ ద క్లారిటీ. ఆ పిక్చర్ క్లారిటీ అనేది తగ్గకుండా ఆ రిజల్యూషన్ అనేది మార్చుకోగలదిది. సో, దో సీఆర్‌టీ చాలా అడ్వాంటేజ్‌తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, ఏంటంటే ఇది సైజ్ ఎక్కువ మెయిన్ బల్కీగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల డబ్బా ఉంటుందని చెప్పాను కదా! డబ్బా వల్ల కొంచెం బల్కీగా ఉంటుంది. సో, మనకి డెస్క్ ఏమైనా పెట్టుకుంటే గనుక చాలా ఎక్కువ స్ చేసేసుకుంటుంది. ఇట్ ఆక్యుపైస్ ఏ బల్కీ ఒక డెస్క్ మీద పెట్టుకోవాలనుకోండి చాలా స్పేస్ కావాలి కదా!
సో, నెక్స్ట్ ఏంటంటే లోపల ఎలక్ట్రిసిటీ ఆటిల వల్ల చాలా పవర్ అనేది కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. హీట్ అనేది కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో, బేస్డ్ అపాన్ ద మన లోపల ఎలక్ట్రాన్ బీమ్స్ ఆటిల వల్ల ట్రావెలింగ్ వల్ల. సో, కమింగ్ టు నెక్స్ట్ మానిటర్ ఎల్‌సీడీ మానిటర్. సో, ఎల్‌సీడీ మానిటర్స్ అనేది ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరూ యూజ్ చేసే ఎల్‌సీడీ మానిటర్సే. సో, ఎల్‌సీడీ మానిటర్ దీంట్లో వాడే టెక్నాలజీ ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్స్. సో, లోపల ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని లేయర్స్ ఉంటాయి. ఈ ఎల్‌సీడీ ఏంటంటే కొన్ని లేయర్స్ ఉంటాయి. సో, లిక్విడ్ క్రిస్టల్స్ అనే ఆటిల మీద సో, మన పిక్సెల్స్ అన్నీ వన్ బై వన్, లేయర్ బై లేయర్ వచ్చి అన్నీ ఫార్మ్ అవుతాయి. సో, లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ యాక్చువల్లీ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద లిక్విడ్ ఫిల్డ్ ఇన్ ద ఎల్‌సీడీ. సో, ఎల్‌సీడీ మీద మనకు డిస్‌ప్లే అవుతుంది కదా! సో, ఇదేంటంటే మాలిక్యూల్స్ ఉంటాయి. చిన్న చిన్న పార్టికల్స్ కింద ఈ ఎల్‌సీడీ స్క్రీన్‌కి అంటే మన స్క్రీన్ అనేది ఉంటుంది కదా! దానికి ఫిల్ అప్ అయ్యి ఉంటాయి. సో, ఈ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఫ్లో అవుతూ ఉంటాయి. సో, ఫ్లో అయిన తర్వాత ఏంటంటే దీని కేపబిలిటీ ఏంటంటే ఆహ్, లైట్‌ని బట్టి అటు ఇటు తిరగగలదు. సో, ఈచ్ పిక్సెల్ ఆన్ ద ఎల్‌సీడీ స్క్రీన్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ లిక్విడ్ మాలిక్యూల్స్ లేడ్ బిట్వీన్ ట్రూ ట్రాన్స్‌పరెంట్ ఎలక్ట్రోడ్స్ అండ్ క్రాస్డ్ పోలరైజింగ్ ఫిల్టర్స్. సో, మెయిన్ ఎల్‌సీడీలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా! ఫస్ట్ మనకు కనిపించే లేయర్ ఇదనుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా లేయర్స్ అనేవి ఉంటాయి. సో, ఆ లేయర్స్ బై లేయర్‌లో ఆహ్, ఎలక్ట్రోడ్స్ అని, లేకపోతే పోలరైజింగ్ ఫిల్టర్స్ అని, ఆ ఫిల్టర్స్‌ని చేసుకుంటా మనకి పైన ఫస్ట్ వచ్చేదానికి కనిపిస్తది. సో, ఈ, ఈ లేయర్స్ అన్నీ ఏంటో వన్ బై వన్ మీరు గూగుల్ చేసి చూసుకోండి. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే, ఆ డైరెక్షన్స్‌ని చేసుకొని ఎటునుంచెళ్ళాలి, లేకపోతే ఏ పొజిషన్‌లో ఉండాలి, దాన్ని డిస్‌ప్లే అవ్వడానికి. సో, ఇయన్నీ హోల్డ్ చేసుకొని దానికి ట్రావెల్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి ఎనకాల నుంచి లైటింగ్ వస్తది కదా! ఈ లైట్ యాస్ ద లైట్ ఫాల్స్ ఆన్ ద మాలిక్యూల్స్, దే బెండ్ ద లైట్ అండ్ డైరెక్ట్ దెమ్ టువర్డ్స్ ఎ పోలరైజింగ్ ఫిల్టర్. సో, పోలరైజింగ్ ఫిల్టర్ అంటే మధ్యలో వెనకాల ఫిల్టర్స్ ఉంటాయని చెప్పాను కదా! ఒక పోలరైజింగ్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఎక్కడ మనకు కనిపించే స్క్రీన్ ఉంటుంది కదా! స్క్రీన్ ఎనకాల ఒక పోలరైజింగ్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే లైట్‌ని అబ్జార్బ్ చేసుకొని ఆహ్, ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేయడానికి డార్కర్‌గా ఉండాలా? ఎలా ఉండాలనేది ఇదంతా ఈ పోలరైజింగ్ ఫిల్టర్ అనేది చూసుకుంటది. సో, మీరదంతా తెలుసుకోనవసరం లేదు. ఎల్‌సీడీ అంటే గనక ఇట్ యూజెస్ లిక్విడ్ క్రిస్టల్స్ అని పెట్టి సమ్ లేయర్స్ ఉంటాయి. సో, లేయర్స్ ఏంటి? ఆ పోలరైజింగ్ లేయర్ అంటే ఏంటి? సమ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా! సో, అయేంటో తెలుసుకుంటే చాలు. సో, ఈట్లి వల్ల ఏంటంటే ఎల్‌సీడీ మానిటర్‌లో పవర్ కన్సంప్షన్ అనేది లెస్. సో, ఇది మెయిన్. మీరెక్కువ రాయాల్సింది బేసిక్‌గా నేర్చుకోవడం వల్ల డిఫరెన్సెస్ అడుగుతాడెక్కువ. మానిటర్స్‌లో ఎల్‌ఈడీకి, ఎల్‌సీడీకి సీఆర్‌టీడీ మానిటర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఈ మెయిన్. సో, ఎల్‌సీడీలో పవర్ కన్సంప్షన్ అనేది తక్కువుంటుంది. ఎందుకంటే లిక్విడ్ మాలిక్యూల్స్ అనేవి పెద్ద పవర్ అనేది ఎక్కువ తీసుకోదు. సో, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, మన ఐకి గాని అలాగా వ్యూయింగ్ గాని అలాగా. సో, నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇట్ హాస్ ఎ ఫిక్స్డ్ రిజల్యూషన్. సో, రిజల్యూషన్ అనేది ఫిక్స్డ్. మనకి 4కే ఎల్‌సీడీస్ అంటాం. లేకపోతే 2096 అని అంటాం కదా! సో, ఏంటంటే ఫిక్స్డ్ రిజల్యూషన్ ఉంటాయి. డ్యూ టు విచ్ ద ఇమేజెస్ ఆన్ అన్ ఎల్‌సీడీ మానిటర్ బికమ్ బ్లర్డ్ వెన్ ద రిజల్యూషన్ ఈస్ చేంజ్డ్. మీ టీవీ 2కే అనుకోండి. 2కే టీవీస్ అలా ఉంటాయి కదా! నార్మల్ టీవీ అనుకోండి. మీకు ఒక ఇమేజ్ అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరూ 4కే వాడుతున్నారు. 4కే రిజల్యూషన్ వాడుతున్నారు. హెచ్‌డీ మా టీవీ హెచ్‌డీ, టీవీ నైన్ హెచ్‌డీ లేకపోతే స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ అన్నీ ఉంటాయి కదా! అయ్యి మీకు మామూలు దాంట్లో రావాలనుకున్నప్పుడు రిజల్యూషన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో, కొంచెం రిజల్యూషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే దీనికి ఫిక్స్డ్ రిజల్యూషన్ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మార్చుకునేదుండదు. 4కే అంటే 4కేలోనో 4కే ఉంటుంది మాక్సిమం. కిందది కూడా యూజ్ చేసుకుంటుంది. అదే 2కేలో 4కే అనేది యూజ్ చేసుకోలేదు. So the clarity of the image also gets reduced when the images on an LCD monitor move at a faster rate. సో, ఈ ఎల్‌సీడీలో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన ఇమేజ్ అని ఫాస్ట్‌గా వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ఒక వీడియో ఏంటి, వీడియో అంటే ఇమేజ్ ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటాయి కదా! సో, ఆ ఇమేజ్ ఫాస్ట్‌గా మూవ్ అయినప్పుడు కొంచెం క్లారిటీ అనేది తగ్గుతుంది ఎల్‌సీడీస్‌లో. సో, ఇట్ హాస్ ఎ వీక్ కలర్ క్వాలిటీ. సీఆర్‌టీ మానిటర్‌తో పోల్చుకుంటే కలర్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువుంటుంది దీంట్లో. సో, కమింగ్ టు ఎల్‌ఈడీ మానిటర్స్ ఏంటంటే, ఎల్‌ఈడీ మానిటర్స్ అని లేటెస్ట్‌గా వాడే అన్నీ కూడా ఎల్‌ఈడీ మానిటర్సే. సో, దీంట్లో ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. అసలు ఎల్‌ఈడీ అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. సో,
ఇదేంటంటే ఒక ఫ్లాట్ స్క్రీన్ వాడతారు. ఎల్‌ఈడీస్ అన్నీ కూడా ఫ్లాట్ స్క్రీన్స్ ఉంటాయి. మనకి టెలివిజన్‌కి గాని, కంప్యూటర్‌కి గాని ఇప్పుడు మీరు మీరు సి ల్యాబ్‌కెళ్ళలేదు కాబట్టి మీరెప్పుడైనా కంప్యూటర్ ల్యాబ్స్‌కెళ్తే గనుక తెలుస్తుంది. అక్కడ అన్ని ఎల్‌ఈడీసే వాడతారు. సో, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏంటంటే ఒక ఫ్లాట్‌గా ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది వాడారు. సో, ఇట్ హాస్ ఎ వెరీ షార్ట్ డెప్త్ అండ్ ఈస్ లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్. సో, సైజే కూడా తక్కువ. ఎందుకంటే లోపల వాడినయి లేయర్స్ అయన్నీ కూడా థిన్‌గా ఉంటాయి. సో, ద యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎల్‌సీడీ మానిటర్ ఈస్ బ్యాక్ లైటింగ్. సో, ఎల్‌సీడీకి, ఎల్‌ఈడీకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ నుంచి లైటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా! ఒక లైటింగ్ అనేది వచ్చినప్పుడు ఎల్‌ఈడీని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది ఎల్‌ఈడీలో. సో, మనకి వ్యూవింగ్ అంటే మన కంటికి నీట్‌గా కనపడేలాగా వ్యూవింగ్ బాండిల్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకొని ఎల్‌ఈడీ అనేది పంపుతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ వైట్ సేమ్ వైటే పంపుతున్నాం బ్యాక్‌గ్రౌండ్ నుంచి. కానీ ఆ వైట్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ షేడ్స్ వస్తాయి. సో, ఎల్‌సీడీ మానిటర్‌కిని, ఎల్‌ఈడీ మానిటర్‌కి అదే డిఫరెన్స్. సో, ఎప్పుడు ఎల్‌సీడీ మానిటర్స్ ఆల్‌మోస్ట్ 2 ఒకటే వాడతాయి. సో, ఎల్‌సీడీ monitors are used CCFL instead of LEDs to illuminate the screen. సో, ఎల్‌సీడీ మానిటర్స్ యూజ్డ్ CCFL అనే ఒక దాన్ని వాడారు స్క్రీన్‌లోకి రావడానికి. సో, ఎల్‌ఈడీ మానిటర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ కంపారిటివ్‌లీ CCFL. CCFL అంటే ఏంటో ఒకసారి చేసి ఆ టెక్నాలజీ ఏంటో గూగుల్‌లో ఉంటది చూడండి ఒకసారి. సో, ఏంటంటే కొంచెం తక్కువ కంపారిటివ్‌లీ CCFL‌లో. సో, డిమ్ అవుతూ ఉంటుంది కదా! సో, ఆ బ్రాడర్ డిమ్మింగ్ రేంజ్ ఉంది ఎల్‌ఈడీలో. సో, దీన్ని ఎక్కువ మోర్ రిలయబుల్ అంటే ఎల్‌ఈడీస్‌లో బాగా రిలయబిలిటీ బావుంటుంది. సో, దీన్ని ఎక్కువ నమ్మొచ్చు. సో, నెక్స్ట్ దీని పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే లోపల వాడేది టెంపరేచర్ చాలా తక్కువ తీసుకుంటుంది. సో, కాంట్రాస్ట్ రేడియో ఉంటుంది కదా! సో, అది కూడా లోపల ఇమేజ్ పిక్సెల్స్ అయన్నీ కూడా కాంట్రాస్టింగ్ వాటిలకి బావుంటుంది. సో, మనకి లార్జర్ లైఫ్ స్పాన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్‌తో సంబంధం లేకుండా అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇదివరకు మానిటర్స్‌కే మనం టీవీలకి ఆటిలకి రెగ్యులేటర్సే వాడేవాళ్ళం. సో, పవర్ ఫ్లక్చుయేషన్స్ అయి ఉంటాయి కదా! సో, ఆ ఫ్లక్చుయేషన్స్ లేకుండా లైఫ్ స్పాన్ అనేది ఎక్కువుంటుంది ఎల్‌ఈడీస్‌లో. సో, కమింగ్ టు లాస్ట్ వన్ ఏంటంటే టీఎఫ్‌టీ థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. సో, ఇదేంటంటే ఎల్‌సీడీ మానిటర్ లాంటిదే. ఒక ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్నగా థిన్ అంటే స్మాల్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అనేది వాడతారు. ఎలాగా ఎల్‌సీడీ తోటి. సో, ఇది కూడా ఎల్‌సీడీ అనేది వాడుతుంది. ఎల్‌సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ వాడుతుంది. సో, కానీ లోపల ఒక థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అనేది వాడుతుంది. ఎందుకంటే ఇది ఇమేజింగ్ క్వాలిటీని పెంచుకోవడానికి. అక్కడ ఇమేజ్ క్వాలిటీని దీనికి ఎల్‌సీడీలో కొంచెం చెప్పాను కదా! ఇమేజ్ క్వాలిటీ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుందని. సో, ఈ థిన్ ఫిల్మ్ టీఎఫ్‌టీ వాడితే గనక ఎల్‌సీడీ స్క్రీన్‌కి ఇట్ విల్ గెట్ మోర్ ఎఫెక్టివ్. సో, టీఎఫ్‌టీ అనేది ఎల్‌సీడీస్‌లో అందుకు వాడతారు. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా వాడే ఎల్‌ఈడీలన్నిట్లికి టీఎఫ్‌టీలు వాడతారు. సో, ఫర్ ఈచ్ పిక్సెల్ ఆన్ ద స్క్రీన్ ఏ స్మాల్ ట్రాన్సిస్టర్ స్విచ్ యాస్ వెల్ యాస్ కెపాసిటర్ ఈస్ యూజ్డ్. సో, ప్రతి పిక్సెల్‌కి లోపల బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల లైటింగ్ అనేది ఉంటుంది. సో, ఒక ట్రాన్సిస్టర్ అనే స్విచ్‌ని, కెపాసిటర్‌ని యూజ్ చేసుకుంటా ఉంటారు. సో, ఈచ్ పిక్సెల్‌ని కంట్రోల్ జేయడానికి. ఒక పిక్సెల్‌ని మనం 1900 ఇంటూ 300 అలా డివైడ్ చేసుకుంటాం పిక్సెల్స్‌ని. సో, ఒక్కొక్క పిక్సెల్‌ని చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్స్ తోటి కంట్రోల్ జేస్తాయి. సో, ప్రతి మనకి రో బై రో వస్తుంది కదా! పిక్సెల్స్ అనేవి రో బై రో. రో 1, రో 2, రో 3 అలాగా. సో, ఇయన్నీ ఎవరు స్కాన్ చేస్తారంటే రో స్కాన్ డ్రైవర్ టర్న్స్ ద ట్రాన్సిస్టర్ స్విచ్. సో, ఈ రో స్కాన్ డ్రైవర్ ఏం చేస్తుందంటే ట్రాన్సిస్టర్ స్విచ్‌ని ఆన్ చేసి కెపాసిటర్స్‌ని చార్జ్ చేస్తుంది. సో, అప్పుడు ఒక రోలో ఉన్న పిక్సెల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, ద ట్రాన్సిస్టర్ ఈస్ స్విచ్డ్ ఆఫ్ యాస్ సూన్ యాస్ ద కెపాసిటర్స్ గెట్ చార్జ్డ్. సో, ఎప్పుడైతే కెపాసిటర్స్ ఫుల్ ఛార్జింగ్ వచ్చేసినాయో ట్రాన్సిస్టర్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో, ఇది టీఎఫ్‌టీ మానిటరు. సో, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే జస్ట్ మనకంతా దీని గురించి అంతా రాయనవసరం లేదు ఎగ్జామ్‌లో. సో, మానిటర్స్ గురించి చేయమంటే గనక దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మానిటర్స్ అని రాసి ఆహ్, ఎల్ఈడీ, ఎల్సీడీ, టీఎఫ్‌టీ, సీఆర్‌టీ. సో, ఈట్లికి డిఫరెన్సెస్ రాస్తే చాలు. ఒక దాంట్లో కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఒకలా ఉంటుందని, లేకపోతే అక్కడ ఒక టెక్నాలజీ వాడారని. సో, అలాంటివి రాస్తే ఆహ్, పవర్ కన్సంప్షన్ తక్కువ. అలాంటి బేసిక్ డిఫరెన్సెస్ రాస్తే చాలు. ప్రతీదీ ఇన్ డెప్త్‌గా మీకు అంత రాయాల్సిన అవసరం లేదు.